అందరూ నా వాళ్ళే అని ఎప్పుడూ అనుకోకు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళు. తేనె ఇచ్చే తేనెటీగ కూడా కుట్టగలదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అలాగే చాలా తీపిగా మాట్లాడేవారు కూడా తేనెలా కాదు, కొన్నిసార్లు నష్టాన్ని ఇవ్వగలరు. అందుకే ఎవరి మాటకైనా అతి నమ్మకం ఉండకూడదు మిత్రమా. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పులు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. మనతో ఏ సంబంధం లేని వాళ్ళు ఆప్తులవుతుంటే, మనతో అన్ని బంధాలు ఉన్నవాళ్ళు బద్ధ శత్రువులవుతున్నారు. మనిషి జీవితంలో డబ్బు, స్వార్థం, అహంకారం వచ్చాక ఏ బంధాలు లేవు. అన్నీ ఆర్థిక సంబంధాలే మిత్రమా. జీవితంలో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకో. సహాయం చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకో. మోసం చేసిన వాళ్ళని మైండ్లో పెట్టుకో. సమయాన్ని బట్టి వాళ్ళ రుణం తీర్చుకో. ఇతరులు తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో తెలియదు, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ప్రపంచమంతా అందంగా కనిపిస్తుంది. పరిస్థితులు ఎప్పుడు నువ్వు నేను అనుకున్నట్లు ఉండవు. అవి ఎలా ఉన్నా మనం ఎదుర్కోవాల్సిందే. ఈరోజు నిన్ను చూసి చప్పట్లు కొట్టిన వాళ్ళే రేపు వేలెత్తి చూపిస్తారు. ఈరోజు నిన్ను ప్రోత్సహించిన వాళ్ళే రేపు నిన్ను తలదించుకునేలా చేస్తారు. జాగ్రత్త వహించు మిత్రమా. సమస్యలు కూడా చుట్టాల్లాంటివి. మనం బాగున్నప్పుడు గమనిస్తూ ఉంటాయి, బాగలేనప్పుడు అన్నీ ఒకేసారి వచ్చి ఒక చూపు చూసిపోతాయి. జీవితం మనం ఊహించినంత అందంగా ఉండదు, కానీ మనసు పెట్టి చేస్తే ప్రతిదీ అందంగానే ఉంటుంది. మనం చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం. డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే, మంచి గుణం ఉన్నవారి వెనుక దేవుడు తోడుగా ఉంటాడు. బతకడానికి డబ్బు ఎంత అవసరమో, మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం మిత్రమా. గాయం లేనిదే గెలుపు లేదు, అపజయం లేనిదే అనుభవం రాదు. దెబ్బ తగిలితేనే రాయి శిల్పం అవుతుంది. కష్టపడితేనే మనిషి విజేత అవుతాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఎలాంటి మనిషివో నిర్ణయించుకునే ప్రపంచం ఇది. ఆస్వాదిస్తూ సాగిపోవాలి తప్ప ఆలోచిస్తూ ఆగిపోతే కుదరదు ఇక్కడ. కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. మౌనం మనసును శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. దానం సంపదను శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. డబ్బు తొడగొడుతుంది, పడగొడుతుంది, విడగొడుతుంది, చెడగొడుతుంది.